మేడం 30 ఇయర్స్ ఈజ్ అ గుడ్ ఏజ్ ఫర్ కన్సెప్షనా, లేదంటే మేము వెయిట్ చేయొచ్చా అనేది చాలా డౌట్స్ ఉంటాయి. దీంట్లో మనం ఒకటి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, యాజ్ ఏజ్ అడ్వాన్స్ అంటే ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ ఏజ్ అడ్వాన్స్ అయిపోతే చాలా రకాల చేంజెస్ వస్తాయి. నాట్ జస్ట్ ఇన్ రిప్రొడక్టివ్ బట్ ఆల్సో ఫేషియల్లో, బట్ ఆల్సో హెయిర్ చేంజెస్, స్కిన్ చేంజెస్, సో బాడీ చేంజెస్, ఇవన్నీ చేంజెస్ హ్యాపెన్స్ విత్ ఏజ్. సో ఈ చేంజ్ అనేది రీప్రొడక్షన్లో కూడా చాలా చాలా మనము చూసుకోవాల్సిన విషయం. ఈ చేంజ్ అనేది రీప్రొడక్షన్లో కూడా చాలా ప్రొనౌన్స్ అనమాట. అంటే ఏంటి, ఈ చేంజ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ది చేంజ్ ఇన్ ది ఎగ్ క్వాలిటీ ప్రకారంగా అయినా, నెంబర్ ఆఫ్ ఎగ్స్ ప్రకారంగా అయినా, దాని బిహేవియర్ ప్రకారంగా అయినా చాలా చాలా మార్పులు వస్తాయి అన్నమాట. సో ఎర్లీగా ప్లాన్ చేసుకున్నట్లయితే ఇవన్నీ మనము ఇంటాక్ట్ ఉన్న ఎగ్స్ని మనము తీసుకొని ప్రెగ్నెన్సీ ప్రయత్నం చేస్తారు. లేట్గా అయ్యే కొద్దికి ఈ ఎగ్స్ కొన్ని డిటీరియేట్ అంటే ఎగ్ క్వాలిటీ ఏవైతే చేంజ్ అయినో దాన్ని మనము ఫోకస్ చేసుకొని ప్రెగ్నెన్సీ ఇచ్చినప్పుడు మనకు అంత సక్సెస్ ఉండకపోవచ్చు. సో ఎర్లీగా ఏదైనా చేసుకున్నప్పుడు ఛాన్సెస్ ఆఫ్ కన్సెప్షన్ చాలా చాలా బెటర్గా ఉంటుంది అన్నమాట. సో ఎర్లీ ఈజ్ ది బెటర్ ఈజ్ ది డిక్టమ్ దట్ వీ హ్యావ్ టు ఫాలో ఇన్ రీప్రొడక్షన్. థ్యాంక్ యూ.